ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినములోనికి మనం వచ్చేసి ఉన్నాం. ఆయన మహా కృపను బట్టి ప్రతి ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు మనలను తట్టి లేపుతూ ఉండగా, దర్శిస్తూ ఉండగా, ఆదరిస్తూ ఉండగా, దేవాతి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మనము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. ఆయన సన్నిధితో ఈ దినచర్యను ఆరంభించినట్లయితే మనకు ఎంతో నెమ్మది, సమాధానము లభిస్తాయి. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలల్లో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రింద వచనం కూడా చదువుదాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కు చేత ప్రభు మరొక్కసారి మనలను దర్శిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు కదా, దావీదు భక్తుడు, ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అంటూ ఉన్నాడు. అవును, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే ఏ మనిషిని నమ్ముకున్నా అది నీకు శూన్యం, అది నీకు మరి నిన్ను నిరాశకు గురి చేస్తుంది. కానీ నీవు నమ్ముకొనవలసినది యేసుక్రీస్తును. నీ ఆపదలో, నీ కష్టకాలములో, మరి నీ యొక్క వ్యాధి చేత, శ్రమ చేత, ఏ ఇరుకు ఇబ్బంది గల పరిస్థితుల చేత ఆపదలో చిక్కుకున్నప్పటికీ, ఎవరి చేత మోసగించబడినప్పటికీ, అందరూ వదిలేసి వెళ్ళిపోయి నిన్ను ఆపదకి గురి చేసినప్పటికీ ఆయన అంటున్నాడు, ఆపద కాలములో తన పర్ణశాలలలో నన్ను దాచు, తన గుడారపు మాటున నన్ను దాచును అంటూ ఉన్నాడు భక్తుడు. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటూ ఉన్నాడు. ఆయన నీ తల పైకెత్తే దేవుడు అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు, అవును, వారితో ఉంటూనే, వారితో జీవిస్తూనే వారిని ఎన్నో ఆపదలకు, ఎన్నో శోధనలకు, ఎన్నో మరణకరమైన అనుభవాలకు అప్పగించినప్పుడు దేవాతి దేవుడు ఎవ్వరు, ఏ నరుడు విడిపించలేని అనుభవాలు. ఉదాహరణకు చూస్తే యోసేపు జీవితంలో, మరి ఆ యొక్క పొతీఫరు భార్య యొక్క అనుభవములో యోసేపు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు నిర్నిమిత్తముగా, ఏ పాపము చేయకుండానే. అలానే దావీదు, అలానే దానియేలు సింహాల బోనులో వేయబడినాడు. తన దేవునికి ప్రార్థించే అనుభవాన్ని బట్టి శత్రువులు, తన తోటి ఉద్యోగస్తులు తన మీద అసూయ చేత, ద్వేషం చేత తనను ఆపదకి గురి చేసినప్పుడు, తనను ఎంతో కీడుకరమైన, తనని మరి అంతరించిపోవాలి, తను మరణించాలి, తన చావును కోరుకుంటూ, అవును, తను ఈ భూమి మీదే లేకుండా చేయాలి అని ఎన్నో వారు ఆలోచనలు చేసినప్పటికీ ఆయన తన గుడారపు మాటున, తన పర్ణశాలలో తన భక్తులను భద్రపరిచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు భక్తులను, అలాగే అపోస్తలుడైన పౌలు ఎన్నో ఆపదలు, మరి అపాయములో ఉపాయము లేని వారం, ఎటుపోయినను శ్రమ, ఇరుకు, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఆయన తన పర్ణశాలలలో, తన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా, మన కళ్ళ ఎదుట లోకములో దినదినము చూస్తూ ఉంటే ఎన్నో వార్తలు, మరణ వార్తలు, దుర్వార్తలు, యవనస్తులు వారి కాలము రాకముందే వారి జీవితాలు ముగించబడుతూ ఉండగా, ఈ దినం మనం సజీవులుగా దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే మనకు ఎన్నో ఆపదలు కలిగినప్పటికీ కూడా ఆయన తన పర్ణశాలలలో నిన్ను దాస్తూ ఉన్నాడు, తన రెక్కల నీడలో నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన నీ తల పైకెత్తే దేవుడు. నీ శత్రువుల ఎదుట, అవును, ఎవరైతే నీకు కీడు కల్పించాలి, ఎవరైతే నిన్ను మరి బాధకు గురి చేయాలనుకుంటున్నారో వారి ఎదుట నిన్ను ఆయన హెచ్చించాలని, దీవించాలని, నీ తల పైకెత్తాలని ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు అనుగ్రహిస్తున్న ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించు. ఆయన ఆశిస్తున్నది అదే కదా. ఆయన మాటను మనము గైకొని ఆయనకు విధేయత చూపినట్లయితే, ఏ పాపమునకు, ఏ లోకానికి, ఏ శాపానికి రాజీ పడకుండా మన పవిత్రతను కాపాడుకున్నట్లయితే ప్రభు మెండైన కృప, సహాయం, భద్రత మనకి తోడుగా ఉంటాయి. ఆయన మన తల పైకెత్తే దేవుడు. ఆనాడు రాజు కూడా విడిపించలేని ఆ బంధకాలలో నుంచి ప్రభు వారిని భద్రపరిచాడు, విమోచించాడు, వారి తల పైకెత్తాడు. ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా దీవించాలని, నిన్ను కూడా విడిపించాలని, నిన్ను కూడా హెచ్చించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రభుని స్తుతిస్తూ ఈ దినచర్యను సంతోషముతో శక్తివంతంగా ఆరంభిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ శక్తి కలిగిన నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆపదకాలములో నీ యొక్క పర్ణశాలల్లో నీ బిడలను భద్రపరిచే దేవుడు, నీ గుడారపు మాటున దాచిపెట్టే దేవుడో, ఏ కీడు వాటిల్లదు, వారు త్రవ్విన గోతిలో వారే పడేలాగా. అవును ప్రభువా తండ్రి నాయనా, ఆనాడు సింహాల బోనులో దానియేలును వేయాలని వారు ఎన్నో ఆలోచనలు చేశారు. కానీ దానియేలును భద్రపరిచి ఎవరైతే ఆ యొక్క ఆలోచన చేశారో వారే సింహాల నోళ్లకు ఆహారంగా మారారు. అవును ప్రభువా, యోసేపును భద్రపరిచిన దేవుడో, షడ్రక్, మెషేక్, అబేద్నెగోలను భద్రపరిచిన దేవుడో, పౌలును భద్రపరిచిన దేవుడో, దావీదును భద్రపరిచిన దేవుడో, నీ భక్తులను భద్రపరిచావు. నీ పర్ణశాలల్లో దాచిన విధముగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడలను తండ్రి, వారి శత్రువుల నుంచి, అవును ప్రభువా, దుష్టుని నుంచి, దుష్టుని తంత్రముల నుంచి నీ బిడలను కాపాడండి, భద్రపరచండి. ఏ పరిస్థితికి భయపడకుండా, వెనుదిరగకుండా ముందుకే, గురి యొద్దకే కొనసాగే బిడ్డలుగా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా, చేతకాని వారు కాకుండా తండ్రి, నీ సన్నిధిని ఆశ్రయించి నీకు మొరపెట్టుకునే బిడ్డలుగా, నీకు విధేయులుగా, నీ ఆజ్ఞను అనుసరించే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, వారు కలిగిన ప్రతి సమస్య నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అవసరత నుంచి యేసు శక్తి కలిగిన నామంలో విడిపించి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదము చేత నీ బిడలను నింపమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.